శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటముకుటాం. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 65వ సర్గము. దశరథ మహారాజు మృతికి విలవిలలాడుచు కౌసల్య మొదలగు అంతఃపుర స్త్రీలు అందరును ఏడ్చుట. అధరాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరేవాపరేహని వందినః పర్యుపాతిష్టన్ తత్పార్థివ నివేశనం. సూతాః పరమ సంస్కారా మంగళాశ్చోత్తమశ్రుతాః. గాయకాః స్తుతిశీలాశ్చ నిగదంతః పృథక్ పృథక్. రాత్రి గడిచిన పిమ్మట మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్తుతించు వందిమాగధులను, వ్యాకరణ శాస్త్ర సంస్కారము గల సూతులను, సంగీత కుశలురైన గాయకులను తమ తమ రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్తుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి. రాజానాం స్తువతాం తేషాం ఉదాత్తాభిహితాశాం. ప్రాసాదా భోగ విస్తీర్ణః స్తుతిశబ్దో హ్యవర్తత. ఉచ్చైశ్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్తుతించుచున్నట్టి వందిమాగధులు మొదలగు వారి శబ్దములు రాజప్రాసాదముల యందు అంతటను ప్రతిధ్వనించెను. తతస్తు స్తువతాం తేషాం సూతానాం పాణివాదకాః. అపదానాన్యుదాహృత్య పాణివాదాన్ అవాదయన్. సూతులు మొదలగు వారు తమ స్తుతిపాఠములను గానము చేయుచుండగా ఇంతలో అచ్చటికి పాణివాదకులు చేతులతో తాళము వేయువారు ఇచ్చేసిరి. వారు మహారాజు నర్చిన ఘనకార్యములను గూర్చి లయాన్వితముగా కీర్తించిరి. తేన శబ్దేన విహగాః ప్రతిబుద్ధా విసస్వనుః. శాఖాస్తాః పంజరస్తాశ్చ ఏ రాజకుల గోచరాః. ప్రాసాదముల ఆవరణముల యందలి పక్షులను, భవనముల యందలి పంజరములలో గల పెంపుడు పక్షులను స్తుతిపాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగెను. వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ వీణానాం చాపి నిస్వనాః. ఆశీర్గేయం చ గాథానాం పురయామాస వేస్మతత్. బ్రాహ్మణుల వేదపఠనములతో కూడిన స్వస్తి వాచనములను, శ్రావ్యమైన వీణానాదములను, దశరథుని యొక్క ఉదాత్త గాథలకు సంబంధించిన గేయములను, ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను. తతశుచి సమాచారాః పర్యుపస్థాన కోవిదాః. స్త్రీవర్ష వరభూయిష్టా ఉపతస్తుర్యథా పురం.
సంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనులు సమయానుకూలముగా వివిధ సేవలు నడుచుటలో ఆరితేరిన స్త్రీలు కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటి వలె అచటికి చేరిరి. హరిచందన సంపృక్తం ఉదకం కాంచనైర్ఘటై ఆనిన్యు స్నానశిక్షాజ్ఞ యథాకాలం యథావిధి. రాజునకు రాణులు మున్నగు వారికి స్నాన విధులను నడిపించుటలో అనుభవజ్ఞులైన వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో పన్నీటితో నిండిన బంగారు కలశములను తీసుకొని అతడికి వచ్చిరి. మంగళాలంబనీయాని ప్రాసనీయాన్యుపస్కరాన్ ఉపానిన్యుస్తథాప్యన్యా కుమారీ బహుళా స్త్రియః. పెక్కుమంది కన్యలతో గురిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములకు మంగళకరములైన నూనెలు, నలుగుపిండ్లు మొదలగు ద్రవ్యములను, శుభస్పర్శకై గోవులు మున్నగు వారిని, త్రాగుటకై గంగాజలములను, నారికేల జీరకాది ద్రవ్యములను, అలంకారములకై అద్దములు, వస్త్రములు, ఆభరణములు, పువ్వులు మొదలగు వారిని తీసుకొని వచ్చిరి. సర్వలక్షణ సంపన్నం సర్వం విధివదర్చితం సర్వం సుగుణ లక్ష్మీవత్ తద్బభూవాభిహారికం. దశరథుని మందిరమునకు తీసుకుని రాబడిన ఆభిహారికములు ప్రాతకాలమున రాజు కొరకై తీసుకుని రాబడు మంగళద్రవ్యములు సర్వ శుభలక్షణములు కలిగి ఉన్నవి. ఆయా విధులకు అనుకూలమైనవి, ప్రశంసార్హములు, ఉత్తమ గుణములతో విలసిల్లుచున్నవి. తత్తు సూర్యోదయం యావత్ సర్వం పరిసముత్సుకం తత్సావనుపసంప్రాప్తం కింస్వి దిత్యుపసంకితం. సూర్యోదయమగునప్పటికే పరిజనులందరూ మహారాజ సేవలకై మిగుల ఉత్సాహముతో సర్వసన్నద్ధులై అతడికి చేరిరి. కానీ అంతవరకును దశరథుడు శయ్యామందిరము నుండి బయటికి రాకుండుటచే రాజుగారు ఇప్పటి వరకును బయటికి రాకపోవుటకు కారణమేమైయుండును అని శంకించుచు వారు అచటనే నిలిచిరి. అధయా కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరాః స్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్. దశరథ మహారాజునకు సన్నిహితులైన ఆ స్త్రీలందరూ ఆయన కడకేగి ఆ ప్రభువును మేల్కొల్పుటకై సవినయముగా సముచితముగా మృదువచనములను పలికిరి. తదాప్యుచిత వృత్తాస్త వినయేన నయేన చ నహ్యస్య శైరం స్పృష్ట్వా కించిదప్యుపలేభిరే. తా స్త్రియస్వప్నశీలగ్నాః చేష్టా సంచలనాదిషు తా వేపధు పరీతాశ్చ రాజ్ఞః ప్రాణేషు సంకితాః ప్రతిస్రోతః తృణాగ్రాణం సదృశం సంచకాసిరే. ఆ స్త్రీలు సముచితముగా ప్రవర్తించుచు వినయముతో నేర్పుతో తల్పమును కదుపుచు ఆ ప్రభువును మేల్కొల్పుటకు ఎంతగానో ప్రయత్నించిరి. అయినప్పటికీ ఆ రాజు నిద్ర నుండి లేవకుండుటచే అందులకు గల కారణము వారికి బోధపడకుండెను. వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగుగా ఎరిగినవారు. అప్పుడు వారు రాజుగారి హృదయ స్పందనను నాడిని పరీక్షించి చూచిరి. ఆయన కాలు చేతులు కదలకుండుటను శ్వాసక్రియ జరగకుండుటను గమనించి వారు చెలించిపోయిరి. రాజుగారి ప్రాణములు పోయినవేమో అని వారికి శంక కలిగెను. ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డి పరకల కొనల వలె వారు కంపించిరి. అత సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివం యత్తదాసంకితం పాపం తస్య జగ్నే వినిశ్చయః. మహారాజు గారి నిశ్చేష్ట స్థితికి సందేహముతో వణికిపోవుచున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయెను. రాజుగారు మరణించినట్లే అను నిశ్చయమునకు వచ్చిరి. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే ప్రసుప్తేన ప్రబుధ్యేతే యథాకాల సమన్వితే. పుత్రుల ఎడబాటు శోకమున మునింగిన కౌసల్య సుమిత్రలు ఆ సమయమున మృతి చెందిన వారి వలె గాఢ నిద్రలో పడియుండుట వలన మేల్కొనలేదు. నిష్ప్రభాచ వివర్ణాచ సన్నా శోకేన సన్నత నా వ్యరాజత కౌసల్య తారేవ తిమిరావృత. నిద్రించుచున్న ఆ కౌసల్యాదేవి కాంతిహీనయై పూర్వశోభను కోల్పోయిండెను. శోకముచే కృశించి కృంగిపోయి ఉండెను. ఆమె చీకట్లు కప్పబడిన తారవలే కలదప్పి ఉండెను. కౌసల్యానంతరం రాజ్ఞః సుమిత్రా తదనంతరం నస్మ విభ్రాజితే దేవి శోకాశ్రులులితాననా. దశరథ మహారాజు పక్కన కౌసల్యాదేవియు ఆమె సమీపమున సుమిత్రాదేవియు ఉండిరి. ఆ రాణులు ఇరువురును నిద్రలో మునిగి శోభా విహీనలై ఉండిరి. వారి ముఖములపై శోకాశ్రువులు చారికలు కట్టి ఉండెను. తేచ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యౌ చతం నృపం
సుప్తమేవోద్గత ప్రాణం అంతఃపుర మదృశ్యత. నిద్రించుచున్న రాణులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి ఉండునని తలంచిరి. తతః ప్రచుక్రు శుద్ధీనాః సస్వరం తా వరాంగనాః కరేణవ ఇవారణ్యే స్థాన ప్రచ్యుత యోధపాః తాసాం ఆక్రంద శబ్దేన సహసోద్గత చేతనే కౌసల్యా చ సుమిత్రా చ త్యక్త నిద్రే బభూవతుః. అరణ్యములో తమ నాయకుడైన గజరాజు తమ నివాస స్థానమునకు దూరమైనప్పుడు ఆక్రందించుచున్న ఆడు ఏనుగుల వలె ఆ అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి దీనముగా ఏడువసాగిరి. ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్యా సుమిత్రలు తటాలున మేల్కొనిరి. కౌసల్యా చ సుమిత్రా చ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివం హా నాథేతి పరికృష్య పేతతుర్ధరణీతలే. అంతట కౌసల్యయు సుమిత్రయు రాజును చూచి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడ్చుచు వారు నేలపై పడిపోయిరి. సా కోసలేంద్ర దుహితా వేష్టమానా మహీతలే న బభ్రాజ రజోధ్వస్త తారేవ గగనాచ్యుత. దుఃఖాతిరేకంచే కౌసల్యాదేవి నేలపై అటూనిటూ పొరలసాగెను. దుమ్ము కొట్టుకొని ఉన్న ఆమె శరీరము ఆకాశము నుండి రాలిపడిన తారవలే వన్నె కోల్పోయి ఉండెను. నృపే శాంతగుణే జాతే కౌసల్యాం పతితాం భువి అపశ్యం స్థాః స్త్రియః సర్వ హతాం నాగవధూమివ. రాజు యొక్క శరీరము చల్లబడగా అనగా రాజు మరణింపగా దెబ్బతినిన ఆడు సర్పముల వలె నేలపై బడి ఉన్న కౌసల్యాదేవిని ఆ అంతఃపుర స్త్రీలు చూచిరి. తతఃసర్వా నరేంద్రస్య కైకేయీ ప్రముఖా స్త్రియః రుదంత్యః శోకసంతప్త నిపేతుర్గత చేతనాః. తరువాత అతడికి చేరిన కైకేయి మొదలగు దశరథ మహారాజు పత్నులు అందరూ శోకసంతాపములకు లోనై ఏడ్చుచు అచేతనులై పడిపోయిరి. తాభిస్స బలవానాదః క్రోశంతీభిరనుద్ధృతః ఏన స్థిరీకృతం భూయః తద్గృహం సమనాదయత్. కౌసల్య మొదలగు రాణుల ఆక్రంద ధ్వనులకు కైకేయి ప్రభృతుల ఏడుపులు పెడబొబ్బలు తోడుకాగా ఆ రాజభవనమంతయును మరలా ఒక్కసారి దద్దరిల్లిపోయెను. తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక జనాకులం సర్వత స్తుములాక్రందం పరితాపార్త బాంధవం సజ్జో నిపతితానందం దీన విక్లవ దర్శనం బభూవ నరదేవస్య సద్మ దిష్టాంతమీయుషః. మహారాజు మరణించుటతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయెను. అన్ని వైపుల నుండి భరింపరాని రోదనధ్వనులు వినవచ్చుచుండెను. రాజబంధువులు ఎల్లరూ ఆర్తులై పరితపించుచుండిరి. ఆ భవనమంతయును ఆనందశూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయెను. అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం యశస్వినం సంపరివార్య పత్నయః భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః ప్రగృహ్య బాహు వెలపన్ననాథవత్. మిగుల వాసిగాంచిన ఆ నరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరింగి అతని పత్నులందరూ ఒక్కసారి దుఃఖితలై ఆయన చుట్టూను చేరి బోరున ఏడవసాగిరి. వారు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని దుఃఖంతో ఒకరినొకరు కౌగిలించుకొని దిక్కులేని వారి వలె దీనముగా విలపింపసాగిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 65వ సర్గము సమాప్తము.